హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో డేటా వ్యాలిడేషన్ ఏ విధంగా చేయాలి, అది కూడా వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి డేటా వ్యాలిడేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడాలి. చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టేబుల్ని యూజ్ చేసి వీలుకప్ ఫార్ములాతో డేటా వ్యాలిడేషన్ ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. సో సింపుల్గా ఇక్కడ పక్కకు టైప్ చేసుకుందాం. సపోజ్ నేమ్ క్యాప్స్లో కౌంట్ చేసి నేమ్ తర్వాత మనం నేమ్ ఎంటర్ చేస్తే వారి యొక్క ప్రోడక్ట్ అండ్ ప్రైస్ రావాలి. కాబట్టి ప్రోడక్ట్ ప్రైస్ మీరు ప్లేస్ కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తున్నా చూడండి. ప్రోడక్ట్ అండ్ వారి యొక్క ప్రైస్. సో ఇది వీలుకప్ని యూజ్ చేసి ఏ విధంగా చేస్తారో చూద్దాం. సపోజ్ నేమ్ ఎంటర్ తర్వాత వారి యొక్క ప్రోడక్ట్ రావాలి కాబట్టి ఈక్వల్ టు వీలుకప్ ఫంక్షన్ అప్లై చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ఆటోమేటిక్గా ట్యాప్ ప్రెస్ చేయండి, అది ఫార్ములా తీసుకుంటుంది. వీలుకప్ ఇక్కడ సింటెక్స్ వచ్చింది కదా, లుకప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ నేమ్, ఈ సెల్ అడ్రస్ ఇవ్వాలి. మనం ఇక్కడే కదా నేమ్ ఎంటర్ చేసేది. సో కాబట్టి ఈ సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఈ సెల్ అడ్రస్ H5. తర్వాత టేబుల్ అరే, సీరియల్ నెంబర్ ఇవ్వద్దు, నేమ్ నుంచి కాబట్టి నేమ్ నుంచి టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ అరే తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్, ఈ ప్రోడక్ట్ అనేది ఏ కాలంలో ఉంది, 1 2 3 థర్డ్ కాలంలో ఉంది కాబట్టి థర్డ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 3. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అంటే అప్రోక్సిమేట్లీ మ్యాచ్ అయినట్టు. అంటే ఇక్కడ ఫస్ట్ 50,000 ఉంది కదా, సపోజ్ 48,000 రావచ్చు, 52,000 రావచ్చు, అలా అప్రోక్సిమేట్గా. అంటే మనకు ఎగ్జాక్ట్ చూపించదు. ఎగ్జాక్ట్ చూపించాలంటే ఫాల్స్ టైప్ చేయొచ్చు, లేకుంటే 0 అని కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఫాల్స్. ఇక్కడ నన్ను అని చూపించింది. ఎందుకు చూపించిందంటే ఇక్కడ మనం నేమ్ ఎంట్రీ చేయలేము కాబట్టి నన్ను అని చూపించింది. సపోజ్ ప్రైస్, ఇప్పుడు ప్రైస్ కూడా సేమ్ అలాగే వీలుకప్ విఎల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములా తీసుకుంటుంది. ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ నేమ్ ఆధారంగా రావాలి కాబట్టి నేమ్ సెల్ అడ్రస్ కామా తర్వాత టేబుల్ అరే ఇచ్చేసిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్, ప్రైస్ కాలమ్ ఇండెక్స్ 1 2 3 4 కాబట్టి 4 ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్. సపోజ్ ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సపోజ్ కృష్ణ అని ఇస్తున్నా. కృష్ణ ప్రోడక్ట్ వచ్చేసి కంప్యూటర్. ఇక్కడ కాలమ్ కొంచెం కంప్యూటర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 50,000. ఇక్కడ డెసిమల్ అప్లై చేసుకోవాలంటే సెల్ యాక్టివేషన్ నుంచి ఇక్కడ పాయింట్ ఇచ్చుకోవచ్చు. ఇలా మీకు డెసిమల్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. 50,000 వచ్చి సపోజ్ సురేష్ ఇద్దాం. సురేష్ వారి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్, ప్రైస్ వచ్చేసి 75. సో ఇప్పుడు డేటా వాలిడేషన్ ఇక నేమ్ దగ్గర ఏ విధంగా చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రతిసారి మనం నేమ్ ఎంటర్ చేయాలి కదా, నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్, అలా రోల్ కూడా అప్లై చేసుకోవచ్చు.
నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి. దానికోసం మనం డేటా వాలిడేషన్ వాడతాం. అది ఎలా వాడతాం ఇప్పుడు చూపిస్తాను. మీరు ఈ సెల్లో యాక్టివేషన్లో ఉంచండి. యాక్టివేషన్లో ఉంచిన తర్వాత ఎక్కడైతే మీరు నేమ్ ఎంటర్ చేస్తారో యాక్టివేషన్లో ఉంచిన తర్వాత డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లో ఫస్ట్ కనిపిస్తుంది. డేటా వ్యాలిడేషన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎనీ వాల్యూ ఉంది కదా, ఎనీ వాల్యూ కాకుండా ఇక్కడ మీరు లిస్ట్ ఇవ్వాలి. లిస్టే కదా ఇస్తున్నారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సోర్స్ దగ్గర కర్సర్ ప్లేస్ చేసి ఇక్కడ మనకు ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే, దాని యొక్క రేంజ్ తీసేసుకుంది కదా. మీరు ఇక్కడ అలో దగ్గర లిస్ట్ ఇవ్వాలి. సపోజ్ ఎనీ వాల్యూ హోల్ నెంబర్ ఇస్తే అది వర్క్ అవ్వదు. లిస్ట్ ఇచ్చి ఇక్కడ సెల్ రేంజ్ తీసుకొని ఓకే ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాక ఇది అరౌండ్ డ్రాప్ డౌన్ లేకుండే, ఇప్పుడు వచ్చింది. ఈ డ్రాప్ డౌన్ మీద ప్లేస్ చేసి ఇక్కడ చూపిస్తుందిగా ఇవన్నీ నేమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవి, ఇక్కడ నేమ్ లిస్ట్లో ఉన్నవి. కాబట్టి ఇక్కడ సంతోష్ ఎంటర్ చేద్దాం. వారి యొక్క ప్రోడక్ట్ ల్యాప్టాప్, ప్రైస్ వచ్చేసి 30. అలాగే ఇక్కడ గోపాల్, ప్రోడక్ట్ మొబైల్ 20,000. చూసారా, ప్రోడక్ట్ మొబైల్ 20,000. అలాగే వంశీ, కంప్యూటర్స్ 60,000. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని